నీతి నిజాయితీ గలన ధర్మబద్ధమైనటువంటి ఓ చక్కటి న్యాయవాది మన అభ్యర్థి కావడమే మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క అదృష్టం. ఈ అదృష్టాన్ని వీడనాడతో ఖచ్చితంగా మనమందరం చేయి కలుపుదాం, చేతు గుర్తుకు ఓటేద్దాం. తద్వారా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్యే జీవనన్న మధ్య మన వినయన్న గారికి, మరి పార్లమెంట్ సభ్యుడిగా జీవనన్న గారికి, ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న గారికి మనందరూ కూడా చేయి కలపాల్సిన అవసరం ఉంది. చేయి గుర్తుకే మనం ఓటేద్దాం. చేయి గుర్తుకే జై కాంగ్రెస్. అందరికీ ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళకి అందరికీ, నా తల్లులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ గ్రామానికి రావడం జరిగింది. గడపకు తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మనం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి గడపకు తిరిగినా లేదమ్మా, ఇంటింటికి వచ్చిన. కానీ డబ్బా ఓపెన్ చేస్తే ఓటు రాలే. మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన. అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం నేనే ఇచ్చిన, అక్కడ ఉన్న శివాజీ విగ్రహం నేనే ఇచ్చిన. ఇటు ముందు పోతే మున్నూరు కాపు సంఘంలో మొత్తం సామాన్ నేనే ఇచ్చిన, దళిత సంఘం పోతే అన్ని నేనే ఇచ్చిన. ప్రతి గుళ్ళ ఏ విగ్రహం పెట్టినా నా పైసలే తీసుకుపోయారు వచ్చి ఇంటికి వచ్చి. నేను మీ ఎక్కడ కార్యక్రమం ఉన్నా కానీ నన్ను పిలుచుకోరు. అన్నదానానికి దుర్గామాత కానీ ఇంకోటి కానీ ప్రతి దానికి ఇచ్చిన. కానీ మీరు ఎప్పుడు ముఖం చూడని మనిషికి ఓటేసి గెలిపించుకుర్రు. మరి దాంతో ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలే. రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు. కానీ అమరావతిలో మాత్రం 1100 ఓట్లు బీజేపీకి వేసిర్రు, 350 ఓట్లు కాంగ్రెస్ కి వేసిర్రు. నేను మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన. దత్తత అంటే తెలుసా తల్లి? తెలుసా? ఇప్పుడు ఒక బిడ్డను తీసుకొచ్చుకుంటావు, దత్తత తీసుకొచ్చి చౌరస్తాలు ఇచ్చి పెడతావా? బట్టలు కావాలంటే బట్టలు కొనిస్తాం, స్కూల్ బ్యాగ్ కావాలంటే స్కూల్ బ్యాగ్ కొనిస్తాం, చెవులకు కమ్మలు కావాలంటే చెవులకు కమ్మలు కొనిస్తాం. ఆ పాప ఏది చెప్తే అది చేసి అత్తగారింటికి పోయేదాకా పూర్తి బాధ్యత తీసుకుంటాం. వాస్తవమా కాదా? లేకపోతే రోడ్డు మీద తీసి పెడుతుర్రా మీరు? నేనేమని చెప్పినా మీ అమరావతి గ్రామాన్ని 2018 ఎలక్షన్ అప్పుడు చెప్పిన దత్తత తీసుకుంటా నన్ను గెలిపియమన్నా. మళ్ళీ 2023లో చెప్పినా మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా. మీ సమస్యలు, మీ గ్రామ పంచాయతీ సమస్య, అన్ని సమస్యలు, ఇల్లు అడిగి రాగానే చెప్పారు నాకు ఇల్లు లేవని చెప్తారు. ఓటేసేటేమో బర్రెకేస్తారు, పాలేమో ఆవు పెడతారు, గడ్డి ఆడేసిర్రు ఎన్నువాయ. అట్లా కాకుండా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేపు మీకు పెన్షన్లు రావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, మీకు 2 లక్షల వరకు రుణమాఫీ జరగాలన్నా అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది. అందుకోసం మన అభ్యర్థి జగిత్యాల జీవనన్న పెద్ద మనిషి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఒక్కసారి అట్లాంటి మనిషి ఒకవేళ ఎమ్మెల్యే అయితేనే ఎమ్మెల్యే తమ్ముడు బామ్మర్దులు అందరూ బలిసి ఉంటారు. ఆర్మూలో చూసిరు కదా పాండు జీవన్ రెడ్డి, మన తమ్ముడు, మన చుట్టాలు, మన బామ్మర్దులు అందరూ బలిసి తిరిగిరు. కానీ చాలా మంచి మనిషి, రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషి, రోజు ప్రజలలోనే ఉంటాడు. ఇట్లాంటి వ్యక్తి మాకు కావాలని చెప్పి మేము అడిగి తీసుకొచ్చుకున్నాం తల్లి. ఎందుకంటే నన్ను ఎట్లా మీరు ఓడగొట్టిర్రు, ఓడిపోయినా కానీ అన్నని జీవనాన్ని గెలిపించుకుంటే మనకి సగం బలం వస్తుంది. అందుకోసం మిమ్మల్ని ఒకటే దండం పెట్టి చెప్తున్న తల్లి, మొన్న మోసం పోయినట్టు మళ్ళా మోసపోయి నన్ను మోసం చేయకుర్రి. రేపు జరిగే ఎలక్షన్ల మే 13 నాడు ఎలక్షన్ ఉంది. దాంట్లో ప్రతి ఓటు చేతి గుర్తుకేసి మంచి మెజారిటీతో గెలిపించుకోండి. గెలిపిస్తారా లేదా? గెలిపిస్తే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, 2000 కాదు 4000 పెన్షన్ ఇస్తా. చాలా మందికి ఎవరికైనా కరెంటు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తా. అట్లనే కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి వస్తలేవు, కొత్త రేషన్ కార్డులు ఇస్తా. ఏ సమస్య ఉన్నా నేను గతంలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు అత్యధిక మెజారిటీ ఇస్తే మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా. ఆల్రెడీ మీ గ్రామంలో ఎన్ని పైసలు పెట్టినాం? మంచినీళ్ళకి ఎన్ని పెట్టినాం? 3.5 లక్షలు 4 లక్షలు మంచినీళ్ళ కోసం పెట్టినాం, సీసీ రోడ్ల కోసం పెట్టినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం 20 లక్షలు గతంలో వాడకపోతే దాన్ని కూడా రేపు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈ ఊర్లో 8 సంవత్సరాల క్రితం బిల్డింగ్ కూలగొట్టిరు.
కొత్తది కడదామని. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదన్న, ఇప్పటిదాకా లేదు. దాన్ని ఆల్రెడీ నేను అక్కడ మీటింగ్ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పిన. దానికి ఇంకేమైనా నిధులు తక్కువ పడితే నిధులు ఇస్తా అని కూడా చెప్పిన. తప్పకుండా మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి ఉన్నా కానీ మీరు నా దగ్గర తీసుకురండి. ఏ సమస్య ఉన్నా, పక్కకే స్కూల్ ఉంది, దాంట్లో మొరం పోయాలని చెప్పిర్రు, ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో అని చెప్పిర్రు, దాంట్లో మొరం పోపిస్తా. మీ క్లాస్ రూమ్లు తక్కువైతే క్లాస్ రూమ్లు ఇస్తా, బాత్రూమ్లు ఇస్తా, కిచెన్ షెడ్ కావాలంటే కిచెన్ షెడ్ ఇస్తా. మీకు మీ గ్రామంలో ఏదున్నా సరే, గతంలో నేను ఏం లేకున్నా కానీ మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా వంతుకి సహాయం చేసుకుంటూ వచ్చిన. రేపటి నాడు మీ గ్రామంలో ఏదున్నా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. మీరు చేయాల్సిందల్లా ప్రతి ఓటు చేతి గుర్తుకి జగిత్యాల జీవనన్నకి వేసి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. ఏతామా లేదా? ఏతామా తల్లులు? సప్పుడు ఎత్తలేరు. ఒక్కసారి వేసుకోవాలి, చేతులు లేపుర్రి. ఇంకా కొంతమంది లేపలే. అమ్మా, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చినాం, అరవింద్ అనే వ్యక్తికి అవకాశం ఇచ్చినాం. ఇదే ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి చేయలే, అట్లాంటి వ్యక్తిని మళ్ళీ మీరు అవకాశం ఇస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసం అమ్మ తల్లి, మీరు రానున్న ఎలక్షన్ల ప్రతి ఓటు కూడా చేతి గుర్తు వేయండి. తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన పార్టీ. మీరు రానున్న రోజుల్లో మనకి ఇందిరమ్మ ఇల్లులు కావాలంటే, 4000 పెన్షన్ కావాలంటే, కొత్త రేషన్ కార్డులు కావాలంటే, మీకు అన్ని విధాలుగా గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకి ఓటు వేసి జీవనన్నని అత్యధికంగా మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం రావడం జరిగింది. గ్రామ పెద్దలు, మా రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా మా సోదరుడు వినయ్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు. వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో మరి అడిగి వీగని అంటావా? ఆ పొలాలకు అయితే ఏం కావాలి? వినయ్ అన్న మాట ఇచ్చినట్టు కాదు. మస్కట్ దుబాయ్లో ఎవరెట్లా చచ్చిపోయినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత మాది చెప్పంటున్నా. పని చేసేవాడు కావాలని చెప్పంటుండే. ఓటుకు వస్తున్నాం, అందరం వస్తుండు, నేను వచ్చిన పేరు ఓటు కోసం, కానీ పని చేసేవాడు కావాలి. వినయ్ రెడ్డి నాకు సోదరుడు, నేను చెప్తున్న మాట ఇస్తున్నా. ఇవాళ నేను అమరాబాదే కాదు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందో మీకు అండా ఉంటుందో చెప్పిన మనం చూస్తామని చెప్పండి. ఇలా ఇండ్లు లేని వాళ్ళు 10 ఏళ్ళు ఒక ఇల్లు మంజూరు ఇచ్చినాడు. అని చెప్పిండు. ఆ జెండాలు పోయిపోయి నా పేరు పెట్టుకున్నాడు. మళ్ళా వాడు పిరాడా అంటే నన్ను అనుకునేది ఆయన. ఆ యువని కనుక జీవనుడు ఇటు ఆడే అనుకునేది కాదా. మా పేరు ఇప్పుడు నేను ముందు పుట్టిండు, నేనుగా పుట్టి వీళ్ళ నాకంటే చిన్నోడాడు. నా పేరు ఆడు పెట్టుకున్నాను, పేరు నేను పెట్టుకున్నాయి, నా పేరు ఆడు పెట్టుకున్నాను. ఆడేమైపోయాడు ఉనియాక వాడు చెడవాడు. ఇప్పుడు 2 సార్లు గెలిచి ఊర్లో ఏదో మంచి పేరు చేయాలి కదా. మంచి పేరు చేయాలి, పట్టుకోటి ఓడకూడతారు ఎక్కడైనా. వాడు ఎన్నిక లేక వాడు ఇక షేక్ లెక్క తయారైండాడు. దానికి అదే దుబాయ్ బతుకైతుంది. దుబాయ్ బతుకైతుంది. ఇంకో వినయ్ ఒక మాట చెప్తున్నాడు, నా బొమ్మలు మొత్తం వాళ్ళు దించిపోయి లేకుంటే ఏదో ఫ్లెక్సీలు పెట్టి పిడాత ఆయన నన్ను ఆని చూసి నన్ను అనుకోదు కదా ఆయన. నిజమావదా నేను అదే తప్ప. ఈ జీవనుడు వేరు, ఆ జీవనుడు వేరు. ఈ జీవనుడు పెద్ద మనిషి అయ్యా. నాకు 74 ఏళ్ళు ఉన్నాయి. నాకు ఈడు పడ్డది. ఈ 4 ఏళ్ళు అయితే కథ అయితే ఉంటుందో పోతుందో తెలియదు. ఈ ఈడు పడ్డకి ఇప్పుడు నాకు ఏం రోగం అబద్ధాలు ఆడటానికి. అయ్యో ఉన్నమాట చెప్తున్నాను. దయచేసి ఏదైతుందో మరొక్కసారి మా అమ్మల తల్లులో కోరుకుతున్న తల్లి, మీకు ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ఏదైతుందో మీకు అండగా నిలబడే బాధ్యత నా తల్లి. దయచేసి నన్ను ఆదుకోండి అవ్వ అని చెప్పంటున్నాను. నేను ఈ పెద్ద మంచి పానానికి నిజామాబాద్కి వచ్చింది. నేను మా వీరే ఏదైతుందో నాకు నమ్మకం మంచివాడు పిల్లవాడు.
ఆయనకు కల్మషాలు లేవు. కల్మషాలు ఉంటే ఆటుకొట్టు తిన్నోడైతే అటు చేసి గోల్మాల్ చేసి బయటపడుతుండు. తప్పకెందుడై నేనేమంటున్నాడై, నేను మాట ఇచ్చిన నన్ను నువ్వు గెలిపి వినయ్, నిన్ను గెలిపించిన కానీ నేను పోతా చెప్పి దేవుడు పట్టుకపోతా కానీ అడ్డం పడతా. ఆ వినయ్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచేది ఉంది, వినయ్ ఎమ్మెల్యే గెలిచేది పట్టుకపో, అది వరకు నా పో చెప్తా. ఇంకేందో మార్కండేయుడు అడ్డం పడతా పడము, వాడు యముడు శాపం ఇట్లా చేద్దని చేస్తారు కానీ అదేదో పట్టుకపోయేది యమపాశం. ఆ యమపాశం వేసిన కానీ ఏదైతుందో శివలింగాన్ని అల్లుకొని పడ్డాడు, శివలింగాన్ని అల్లుకొని పడ్డాడు. నేను చెప్తున్నా, నేను పీడాతాడు యమపాశం వేసినా కానీ మా వినయ్ రెడ్డి ఎమ్మెల్యే చేసినా కానీ రాలని చెప్పినాను. ఏమైందా ముందు నన్ను గెలిపి, నువ్వు ఎక్కడి ఆయన గెలిపించు కానీ ముందు నన్ను గెలిపి. సరేనా? ఇక చెయ్యి గుర్తుకే వల్ల ఎప్పుడు చెయ్యి ఎప్పుడు చేత కదా. ఓ తల్లులారుగే చెయ్యి గుర్తుకే. చలో మనది నంబరు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇద్దాం, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇద్దాం, అట్లనే రుణమాఫీ ఏకకాలంలో చేద్దాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇద్దాం. మీ సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అమరావతి కాంగ్రెస్ పార్టీకి, మండల పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. మనదేం గుర్తు అమ్మా, తప్పకుండా వేయాలమ్మా, మోసం చేయకండి ఈసారిగా అమ్మా. సరేనా? గెలిపిస్తారు కదా, గెలిపియండి, తప్పకుండా గెలిపియండి. ధన్యవాదములు. చరణ్, శేఖర్, దేవిసింగ్, సురేష్, అమరావతి తాండ యువకులు ఈరోజు జీవన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చుట్టాలు ఉంటే జగిత్యాల జీవన్ చుట్టాలు ఉంటే అడుగు చెప్తారు ఆయన పేరైతే గొప్ప. మళ్ళా మోసపోకురా బాబా.